రామాయణంలో సుందరకాండ 5వ అధ్యాయం. దీంట్లో హనుమంతుడు సముద్రం దాటుట, సీతాన్వేషణం, లంకాదహనం ఇవన్నీ దాంట్లో ఉన్నాయన్నమాట. అయితే హనుమంతుడు భయపడకుండా ఈ ఒడ్డు నుంచి 100 యోజనలు దాటి వెళ్తుంటాడు అనమాట. దేవతలకు ఒకసారి చిన్న కుర్రని పరీక్షించాలనుకుని సురసన నాగదేవత దగ్గరికి వెళ్ళి, నువ్వు మారువేషంలో హనుమంతుని భయపడతాడా, లేకపోతే ధైర్యంగా నిన్ను ఎదిరించి నిన్ను ఓడించి ఆయన ఆయన ప్రయాణం సాగిస్తాడా అనుకుని ఆయన తెలుసుకోవాలని మాకు ఆశగా ఉందని అంటాడు. అలాగే సూర్యసేన దేవత నాగదేవత భయంకరమైన రూపం తీసుకుని ఆయన ముందు నిల్చుంటుంది. దేవతలు నిన్ను నాకు ఆహారంగా ఇచ్చారు కాబట్టి నా నోట్లో ప్రవేశించారని ధైర్యంగా ఆవిడతో పోరాడి ఆవిడ దగ్గర ఆశీస్సులు తీసుకుని మళ్ళా సీతాన్వేషణకు బయలుదేరతాడు. ఇది ఆయన చేసిన గొప్ప పని. ఒక దాంట్లో ఇలా చాలా ఆటంకాలు దాంట్లో సుందరకాండలో వస్తాయి. ఆంజనేయుకి సీతాన్వేషణ వెళ్ళే ముందు సో ఆటంకం దాటుకుని భయపడకుండా కార్యసిద్ధి కోసం వెళ్తాడు. అందుకని ఈయనకి అభయ ఆంజనేయ, కార్యసిద్ధి ఆంజనేయ పేరు కూడా ఉంది. ఈ సుందరకాండ మీరు రోజు పారాయణ చేసిన 68 అధ్యాయాలు ఉన్నాయి. 68 పారాయణ చేసి 68 రోజు తర్వాత వచ్చే శనివారం కానీ మంగళవారం కానీ హనుమంతుడి ఆకు పూజ కానీ సింధూర పూజ కానీ వడమాల కానీ వేయించి ఆ పారాయణ ముగిస్తే నిజంగా మీకు అన్ని శుభకార్యాలు హనుమంతుడు మీ తోడు ఉంటాడు. హనుమంతుడు ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉంటాయి. ఒకసారినే సుందరకాండ చదవండి. జై హనుమాన్.